హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. ఈరోజు మనం జ్యోతిషం అనే ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఇదేంటంటే తాతయ్య కథలు అనే దాంట్లో ఒక చిన్న కథ అనమాట. పూర్వం మనకి పిల్లలకి సెలవులు ఇవ్వగానే, అంటే వేసవి సెలవులు అంటే సమ్మర్ హాలిడేస్ అనమాట, ఇవ్వగానే మా 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 చిన్నప్పుడు మేమందరమును తాతగారిళ్ళకి అట్లాగా వెళ్తూ ఉండేవాళ్ళం. అక్కడ చక్కగా ఆరు బయట అలాగా తాతగారు పడక కుర్చీలో కూర్చొని ఉంటే అమ్మమ్మో మా అమ్మో మనకి ముద్దలు కలిపి వచ్చిన పిల్లలందరికీ, మనవరాళ్ళకి అందరికీను చక్క ముద్దలు కలిపి అన్నం పెడుతూ ఉంటే తాతగారులు కథలు చెప్తూ ఉండేవారు అనమాట. ఇప్పుడు అలాగా ఆరు బయట కూర్చోవటం అనేది ఇప్పుడు చాలా తక్కువ. ఎవరికో కానీ అంత అదృష్టము లేదు. ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్స్ కదా, అందుకని ఇప్పుడు చాలామందికి అసలు అలా ఆరు బయట కూర్చొని కథలు వినటము అనేది అంత అనుభవంలోకి రాదు. సరేనా? మరి అయితే ఆ తాతగారు చెప్పిన చిన్న కథ అనమాట ఆ పిల్లలకి. అదేంటంటే చక్రపురము అనే ఒక రాజ్యానికి సుదర్శన మహారాజు అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆయనకి బుద్ధిసింధుడు అనే మంత్రి ఉండేవాడు. ఆ మంత్రి చాలా బుద్ధిశాలి, అంటే చాలా తెలివైనవాడు అనమాట. అందుకనే రాజుతో పాటు రాజ్యంలో ఉన్న ప్రజలు ఆయన్ని కూడా చాలా గౌరవించేవారు, ఎంతో మెచ్చుకుంటూ ఉండేవారు. రాజుగారికి మటుకు ఒక చిన్న వెర్రి లాంటిది ఉంది. అంటే వెర్రి అంటే ఏదో ఒక దాని మీద ఎక్కువ మోజు అనమాట. ఒక విషయం మీద ఎక్కువ అతనికి ఇష్టం. అదేంటంటే జ్యోతిష్యం అంటే ఆయనకి చాలా ఇష్టం. ఎవ్వరు ఎంత చిన్న పెద్ద అని తేడా లేదు, ఎవరు జ్యోతిష్యం చెప్తారు అంటే వాళ్ళని పిలిపించుకొని నా ఫ్యూచర్ ఎలా ఉంది ఏమిటి అని అడుగుతూ ఉండేవాడు అనమాట. ఆ రాజుగారి కొలువుకు వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ జ్యోతిష్యం వాళ్ళు చెప్తూ ఉండేవారు ఈయనకి. రాజుగారు కదా, ఎవరు చెడు చెప్పేవారు కాదు, అందరూ గొప్పగా చెప్తూ ఉండేవారు. చాలా బాగుందండి, చాలా బాగుందండి అసలు అని చెప్తూ ఉండేవారు. రాజుగారికి మంచి గురి, ఆ జ్యోతిష్యం మీద మంచి గురి ఏర్పడుతూ ఉండేది. అయితే ఒకసారి ఒక జ్యోతిష్కుడు ఈ రాజుగారి కొలువుకు వస్తాడు. వచ్చి రాజుగారికి ఆయన చక్రము అది చూసి ఆయన జ్యోతిష్యం చెప్తాడు. చెప్పి అంటాడు, అయ్యో ఇదేంటి మీ జ్యోతిష్యం చూస్తే చాలా ఇదిగా ఉందండి, మీ జాతకం చూస్తే చాలా బాధగా ఉంది అంటాడు. అంటే రాజుగారు అడుగుతారు, ఏమైంది, నా ఆయుర్దాయం ఇంకా ఎంత ఉంది ఏమిటి, నా భవిష్యత్తు ఎలా ఉంది ఏమిటి, చెప్పండి అంటాడు. అప్పుడు ఆ జ్యోతిష్కుడు అంటాడు, మహారాజా ఈ రోజు నుంచి మీకు ఇంకొక 6 నెలల్లో మీ ఆయువు తీరిపోతుంది. నేను అసలు ఏది దాపరికం ఉంచుకోను, నేను చెప్పిందంతా నిజమే చెప్తాను, నా జ్యోతిషం ఎప్పుడూ తప్పు కాదు అంటూ అతను చాలా గొప్పలు చెప్పుకునేటప్పటికి రాజుగారు ఏం చేస్తారు, ఆయనకి ఏదో ఇచ్చి పంపించేస్తారు కదా, జ్యోతిష్యం చెప్పిన వాళ్ళకి అలాగే ఇచ్చి అతన్ని పంపించేస్తారు. అతను వెళ్ళిపోయిన తర్వాత ఈ రాజుగారికి బెంగ పట్టుకుంటుంది. అయ్యో ఇంకా నేను 6 నెలల్లోనే చనిపోతాను, ఈ జ్యోతిష్యం చెప్పిన ఆయనేమో చాలా పెద్ద ఆయన చెప్పినవన్నీ నిజమవుతున్నాయి అంటున్నాడు, అన్నీ నేను చెప్పినవన్నీ నిజమే జరుగుతాయని చెప్పాడు అని చెప్పి ఇంకా బాగా బెంగ పెట్టేసుకొని తిండి తినకుండా నిద్రపోకుండా మంచాన పడిపోతాడనమాట. మంచాన పడిపోయి ఇంకా అయ్యో నేను ఇంకా చనిపోతాను, నా ఆయుష్ ఇంకా 6 మాసాలే అని చెప్పి బాగా ఆలోచించి చాలా నీరసపడిపోతాడు రాజుగారు. ఇదంతా మంత్రికి చాలా కోపం వస్తుంది ఆ జ్యోతిష్కుడి మీద. ఇదంతా చూసి రాజుగారితో అంటాడు, మహారాజా మీరు జ్యోతిష్కుల్ని నమ్మకండి, వశిష్ఠుడు అంతటి వాడే శ్రీరాముడి పట్టాభిషేకానికి ముహూర్తం పెడితే ఏమైందో మనకు తెలీదా, అదే ముహూర్తానికి రాముడు వనవాసానికి బయలుదేరి వెళ్ళిపోయాడు, తన భార్యను కూడా పోగొట్టుకున్నాడు, కాబట్టి ముహూర్తాలు జ్యోతిషాలు ఇవన్నీ ఏమి నమ్మకండి మీరు అని చెప్తాడు. అంతకు ముందు నుంచి కూడా చెప్తూ ఉండేవాడు మంత్రి, కానీ రాజు పట్టించుకునేవాడు కాదు. ఇప్పుడు కూడా పాపం అతను ఆరోగ్యం క్షీణించినప్పుడు కూడా మళ్ళీ అదే విషయం చెప్తాడు, ఇవన్నీ పట్టించుకోకండి, అదేదో వాళ్ళ భుక్తి కోసం అలా చెప్తూ ఉంటారు, వాళ్ళు చెప్పినవన్నీ నిజమైపోవు, వాళ్ళు ఏమన్నా భగవంతుళ్ళ ఏంటి నిజమైపోవటానికి అని చెప్పి ఎంత చెప్పి చూసినా ఈ రాజుగారు అసలు ఇంకా ఏం ఆలోచించడు. ఎంతసేపు అయ్యో నా ఆయుష్ తీరిపోతుంది అని బెంగ పెట్టేసుకొని మంచం మీదే పడుకొని ఉంటాడు అనమాట. అయితేను
ఈ ఈ మంత్రి ఏం చేస్తాడు, ఆ జ్యోతిష్కుడిని ఎక్కడున్నాడో వెతికించి పట్టుకొని ఆ జ్యోతిష్కుడితో అంటాడు, ఏమయ్యా రాజు గారి ఆయు ప్రమాణం చెప్పావు కదా, బాగానే ఉంది, మరి నీ ఆయు ప్రమాణం అంటే నీ ఆయుష్ ఎంత ఉందో నీకు తెలుసా ఏమిటి అని అడుగుతాడు. అడిగేటప్పటికి ఈ జ్యోతిష్కుడు అంటాడు, నా ఆయు ప్రమాణం నా ఆయుష్ ఎంతో నాకు తెలీదా ఏంటి, నేను ఇంకా 40 సంవత్సరాలు బతుకుతాను అని ఆ జ్యోతిష్కుడు అంటాడు. అనేటప్పటికీ అలాగా అని చెప్పి మంత్రి ఏం చేస్తాడు, ఆ జ్యోతిష్కుడికి అప్పటికప్పుడు మరణదండన విధించేసి శిరశ్ఛేదం చేయించేసి రాజుగారి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి రాజుగారితో అంటాడు, చూసారా అతను జ్యోతిష్యం, అతను జాతకం అతను చూసుకొని నేను ఇంకా 40 సంవత్సరాలు బతుకుతాను, నా జాతకంలో నేను 40 సంవత్సరాలు బతుకుతాను అని చెప్పి ఉంది అని చెప్పి అతను అంటున్నాడు. కానీ చూసారా 40 నిమిషాలు కూడా అతను బతకలేడు అని చెప్పి అంటాడనమాట. అనేటప్పటికీ రాజుగారికి అప్పుడు ఆయనకి బుద్ధి వస్తుంది. అవును, మన చేతిలో ఏమీ లేదు, అదంతా భగవంతుడి నిర్ణయము, ఈ జాతకాలు ఇవన్నీ కూడా ఏమీ నిజము కాదు, ఏదో వాళ్ళు చెప్తారు, అందులో ఏవో కొన్ని జరుగుతాయి కొన్ని జరగవు, అంతేగాని మంత్రి చెప్పిందే కరెక్ట్ అని చెప్పి ఆయన ఆలోచించుకొని అతను ఆ భయాన్ని, అంటే నేను ఇంక చనిపోతాను 6 నెలల్లో భయంతో మనోవ్యాధి పట్టుకుంది కదా, ఆ భయాన్ని తగ్గించుకొని అతను ఇంకప్పటి నుంచి జ్యోతిష్యం పిచ్చిపోయి ఇంకెవ్వరి చేత కూడా జాతకాలు చూపించుకోవటం, జ్యోతిష్యం చెప్పించుకోవటం ఇవన్నీ ఏమీ చేయడు, అన్నీ మానేసి చాలా కాలం పాటు సుఖంగా రాజ్యాన్ని వెళ్తూ ఉంటాడనమాట. కానీ మనం జ్యోతిష్యాలు జాతకాలు ఇవంటూ వాటి వెంటపడి వాటి గురించి అది ఇది అని తెలుసుకొని దాని గురించి ఆలోచించుకొని ఆరోగ్యాలు పాడు చేసుకొని అట్లా ఎప్పుడూ చేయకూడదనమాట. సరేనా మరి, కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.